చిన్న పాఠం పుస్తకాల్లో మహాగ్రంథు మొహమ్మద్ 96, చిన్న పాఠం పుస్తకాలు 96, పెద్ద పాఠం పుస్తకాల్లో 132. పుస్తకంలో Hallelujah.
పుస్తకాలు 120. చిన్న పాటల పుస్తకాల్లో 87, పెద్ద పాటల పుస్తకాలు ఉంటే 120. ఉదయం అనిపించడము స్తుతి ప్రశంసలతో పరిశుద్ధుల నుంచి Praise
జీవించని కలి కొరకై జీవింతురు లోకముకై జీవించని కలి కొరకై జీవింతురు
ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నా నేడు రీతిగా ఉన్న దేవుడు తండ్రి, వారిని మాకు లేని మాట్లాడుకుని మా గొప్ప దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. సజీవుడైన జీవుడు కలిగిన దేవుడు సేవించి గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు తెలుస్తున్నాము. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తును శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో బిడ్డలుగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం ఈ యొక్క సంతోషుల పనులకు ఏర్పాటు చేసుకున్న మీ దేవస్థానం మరియు ప్రార్థన మందిరంలో మీ సన్నిధిలో చేర్చే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు మాటల ద్వారా మీ నామాన్ని కనపరిచేందుకు అనుగ్రహించిన స్తోత్రాలు. కొద్ది సమయం మీ లేఖనాల నుంచి మీ మాటలను ధ్యానించుకుని ఆరాధనలు కొనసాగినట్టుగా మీరే మాకు చెప్తూ రావాల్సిందిగా దేవుడు ఆత్మగంగా ఆయన ఆరాధించిన వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని సరిగించింది. ప్రభావ మీరు ఆత్మయ్య ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు, మీరు జీవమై ఉన్నారు. మీ వెలుగులో నుంచి మేము పొందుకొని ఆ వెలుగును పొందిన వారిపై ప్రభావ వెలుగు చూచు వెలుగై ఉన్న మా దేవుణ్ణి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరే మాకు చెప్తూ రావాల్సిందిగా వేడు తండ్రి కనికరించి దేవుని దాసులను మనం మీ కలవలసి చాటుతూ దాచి మీ రక్తంలో స్వీకరించి మీరే ప్రజలతో మాట్లాడు మహిమానంద స్తుతి ప్రభావం మీరే పొందాం. మా ప్రభావం రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మధ్యాహ్నకాల సమయంలో ప్రభువును ఆరాధించుకుంటే దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం అందరం కలిసి. పేజ్ నంబర్ 80. కొత్త నిబంధనలో 80వ పేజీలో యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం అందరం కలిసి. ఆయనలో జీవం ఉండేది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపక ఉండేది. మరొకసారి చూద్దాం. ఆయనలో జీవం ఉండేది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపక ఉండేది. చదువుని లేఖన భాగం దీవించి ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాత్రికాల సమయం మధ్యాహ్నకాల సమయంలో తన ఆత్మను దయచేసి ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడానికి ప్రభు మాకు సహాయం దయచేసి ప్రభు సహాయం పట్టే మరొకసారి ప్రభు చూస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నిన్న మేలు రీతిగా ఉన్న దేవుడు ఉందని మీకు స్తోత్రాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపక ఉండేదనే మాట ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. అయోగ్య దాసుని తండ్రి, నన్ను మీ కలవలసిన చాటున దాచి మీ రక్తంలో స్వీకరించి మీరే మీ ప్రజలతో మాట్లాడు మహిమాన స్తుతి ప్రభావం మీరే పొందవలసిందిగా వేడుకుంటున్నాం. వచ్చిన పరిశుద్ధులు బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా మార్గ మంచంలో ఉన్నటువంటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారిని ఆత్మలో ప్రోత్సహించి త్వరపెట్టి ఈ సన్నిధిని నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సన్నిధిలో మేము గడిపే సమయం మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీ దగ్గర హస్తాలుగా అర్పించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయనలో జీవం ఉండేది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ
ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపక ఉండెను. దేవుని యొక్క వాక్యంలో ప్రభుని ఆరాధించడం అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుని గురించి చెప్పబడిన సంగతులను మనం ధ్యానించుకొని ఆ దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి మనకు ఏదైతే అర్థమైందో దేవుని గురించి మనం ఏదైతే తెలుసుకున్నామో అందును బట్టి నూతనమైన విధానంలో ప్రభువును ఆరాధించడం, నూతనమైన విధానంలో ప్రభు మనకు బయలుపరిచిన వర్తమానంలో నుండి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడం అనేది ప్రభు మనకి ఇచ్చిన ధన్యత. కాబట్టి విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో చేరవచ్చి ఉదయాన్నే సిద్ధపడి అందరికంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినం అంటే మన పనులన్నీ పక్కన పెట్టేసేయాలి. బట్టలు ఉతుక్కుని ఇల్లు ఉడుకుని వంట చేసుకుని మధ్యాహ్నానికి రాత్రికి కూడా వంట చేసి పని అంతా అయిన తర్వాత దేవుని మందిరానికి కోసం అది విశ్రాంతి దినం కాదు. విశ్రాంతి దినం అంటే ఇప్పుడు మామూలుగా పొద్దునే లేస్తాము, మన పనులన్నీ చేసుకున్నాము, వచ్చిన తర్వాత ఏమొస్తుంది దేవుని మందిరానికి రాగానే నిద్ర ముంచి వస్తుంది. ఎందుకంటే ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే ప్రశాంతంగా ఇప్పుడు దాకా అలసటగా తిరిగారు కదా, శరీరం కూర్చోగానే నిద్ర నిద్ర అంటాం. అదే దేవుని సన్నిధికి రావాలని పనులన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధికి వస్తే మన ఆత్మ దేవుని యొక్క మాట వినాలనే ఆశ కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మన పనులన్నీ ముగించుకుని అవగానే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి విపరీతమైన ఆత్మలో చాలా తొందర ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఆరాధన అయిపోగానే ఎక్కడికి వెళ్ళాలి. ఈ తొందరలో మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేము, గ్రహించలేము, సరిగా ఆరాధన చేయొచ్చు కాక. అయితే అదంతా ఫలభరితంగా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని ఆదివారం ఏ పని చేయకుండా దేవుని సన్నిధికి వస్తే దేవుని మనము కనపరిచినాం. అలాగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ వర్తమానాన్ని మనం సంపూర్ణంగా గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధికి రావడం అనేది దేవుడు మనకిచ్చిన ధన్యత, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇక్కడ గత వారము యెహోవా జీవం గలవాడు అనే మాట ద్వారా ప్రభువును ఆరాధిస్తూ వచ్చాం. దేవునిలో జీవం, ఆ జీవము ఇంకెక్కడ దొరకదన్నమాట. దేవుని దగ్గరికి వస్తేనే ఆ జీవము దొరుకుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, నా ద్వారానే తప్ప ఎవడు జీవాన్ని పొందుకోలేడు. అది దేవుని యొక్క వాక్యంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే జీవం గలవాడు, కుమారుని చూడని వాడు, కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే కుమారుని అంగీకరించలేదో వారి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటది అని చెప్తావచ్చు. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క జీవాన్ని పొందుకొని, ఆయన యొక్క వెలుగును పొందుకొని, ఆ వెలుగు గురించి, ఆ జీవాన్ని గురించి మనం అర్థం చేసుకుని ఇప్పుడు మనం పాడుకున్నాం. ఫస్ట్ పాట ఏం పాడాం? మేము వస్తాయి కదా, మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం, మా జీవము, మా రక్షణమే. కాబట్టి ప్రతి మాటలో జీవాన్ని గురించి రాయబడిన మాటలన్నమాట. కాబట్టి ఆయన మనకు జీవం, ఆయన మనకు వెలుగు, ఆయన మనకు రక్షణ నిధి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చదువు యోహాను సువార్త 1:4. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపక. 9వ వచనం యోహాను సువార్త 1:9. నిజమైన
నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కాబట్టి నిజమైన వెలుగు లోకంలోకి వచ్చింది. లోకంలో మనుషులందరూ, లేకపోతే లోకంలో ఉన్న చీకటి ఆ వెలుగుని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చంద్రయాన్ 2 అని ఒక మిషన్ నడుస్తాం. చంద్రమండలంలోనికి ఒక లూనార్ ల్యాండ్ లోనాన్ని పంపించారు. అది చంద్రుడు ఎలా ఉన్నాడు, ఎలాగా పరిభ్రమిస్తూ ఉన్నాడు, చంద్రమండలం ఎలా ఉంటుంది, చంద్రుడు అన్ని ఫోటోలు తీసి ఆ వీడియోలాగా పంపిస్తాడు. ప్రపంచంలో మనుషులు ఎవరు చంద్రుడిని ఇప్పటి వరకు అంత దగ్గరగా చూడలేదు. ఆ చంద్రుని యొక్క ఆ చంద్రుడి లోపల నుంచి ఆ వెలుగు, సూర్యుడి మీద నుంచి పడిన ఆ వెలుగు ఎలాగా ప్రకాశిస్తూ ఉంది, అవన్నీ ఇప్పుడు సైంటిస్టులు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాని గురించిన అవగాహన లేదు. చంద్రుడు అంటే ఏంటి? పెద్దవాళ్ళు ఏం చెప్పేవాడు, ఒక ముసలం కూర్చుని రాట్నం అడుగుతూ ఉన్నది అన్నట్లుగా మనం చూసినా కానీ అదే కనపడదు, కళ్ళతో కనిపించేదే. ఇప్పుడు మనం నడుస్తున్నా చంద్రుడిని చూస్తున్నాం అనుకోండి, చంద్రుడు మన వెనకాలే వస్తుంది. నువ్వు ఎంత దూరం వెళ్తే అంత దూరం నీ వెనకాలే వస్తాయి. అది చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక ముస్లిం కూర్చుని రాట్నం అడుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది అంతే. అయితే దగ్గర నుంచి చంద్రుడు ఎలా ఉంటాడు అనేది చూస్తూ ఉంటే ఇట్స్ న్యూ రెవల్యూషన్ అన్నమాట. అలాగే దేవుడి గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చదివే కొలది నూతనమైన విధానంలో దేవుడు మనతో మాట్లాడతాం. దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారి గురించి దేవుడు చాలా సంతోషపడతా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం వినేవారందరూ ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, మీ చెవులు ఈ మాటలు వినుచున్నవి కనుక మీ చెవులు ధన్యములైనవి అని చెప్పాడు. మీ కన్నులు ఈ సంగతులు చూస్తున్నవి కనుక అవి మీ ధన్యములైనవి అని చెప్పాడు. కాబట్టి సొలొమోను కూడా చూడగల కన్ను, వినగల చెవి, ఇవి రెండు యెహోవా కలగజేసిన అన్నాడు. దీస్ ఆర్ ద ఇన్పుట్ డివైసెస్ అంటారు. మనం చూసింది మనకి చాలా గుర్తుంటుంది, మనం విన్నది మనకి చాలా గుర్తుంటుంది. వినకపోవడం అనేది బదిలీలు అంటారు, వారికి చెవుడు వినపడదు. అది చాలా ఆత్మీయమైన నష్టాన్ని కలుగజేస్తాను. వాళ్ళకి ఏ విధమైన ఫీలింగ్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళకి ఏమి వినపడదు కాబట్టి. ఎంత ప్రమాదం ముంచుకొస్తున్నా కానీ వాళ్ళకి ఏమీ వినపడదు. ఒకసారి నేను మునదల్లో ఉన్నాను, మునదల రైల్వే ట్రాక్ మీద నుంచి ఒక యవనస్తుడు నడిచేస్తున్నాడు. అటుపక్క ఇటుపక్క గేట్లు వేస్తున్నాయి. ఈ పిల్లాడు ఏదో ఆలోచించుకుంటా గేట్ దాడేస్తున్నాడు. అటుపక్కన వాళ్ళు ఇటుపక్కన వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఆ విపరీతమైన శబ్దంతో హార్న్ మోగించుకుంటా ట్రైన్ వస్తుంది, ఏం వినపడదు. ట్రైన్ కింద పడి చనిపోయాడు. దేవుని యొక్క వాక్యం వినకపోతే ఆత్మీయమైన మరణానికి మనం పాత్రలుగా ఉంటాం. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగునని పౌలు చెప్పిన మాట ఎంతో సత్యం అన్నమాట. కాబట్టి ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ ఆ చీకటి దానిని గ్రహింపక. 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తాం. దైవజన భక్సింగ్ గారు 3 రకాలైన వెలుగు గురించి చెప్తారు. మొదటిది దైవ వెలుగు, రెండవది సూర్య వెలుగు, మూడవది నూనె వెలుగు. మొట్టమొదటిది దేవునిలో ఉన్న వెలుగు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపక. నిజమైన వెలుగు ఉండెను, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించు. మొదటిది దేవునిలో ఉన్న వెలుగు. ఇందాక నేను చెప్పిన చంద్రయాన్ 2లో ఆ చంద్రుడిని దగ్గరలో నుంచి చూస్తూ ఉంటే
ఆ చంద్రుని గురించిన నూతనమైన ప్రత్యక్షత మానవులకి ఈ రోజున అనుగ్రహించబడుతూ వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న జీవంలో, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న వెలుగులో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఈ లోకంలో వచ్చే ప్రతి శోధనని జయించగలిగిన ఆత్మీయమైన బలవంతులుగా ఉంటారు. కాబట్టి దేవునిలో ఉన్న జీవము లేకపోతే దేవునిలో ఉన్న వెలుగు అది మనకి ఎంతో విలువైనదన్నమాట. ఆయనలో ఉన్న జీవాన్ని గురించి 2 మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి. దేవునిలో ఉన్న వెలుగు ఒకటి, రెండవది సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, మూడవది మనుషులు సృష్టించిన వెలుగు. పాతకాలంలో నూనెతో దీపాలను వెలిగించారు, ఇప్పుడు మనకి కరెంటు దీపాలు. ఈ కరెంటు దీపాల గురించి చెప్పాలంటే కరెంటు ఎక్కడో ఉత్పత్తి అవుతుంది, మనకి దగ్గరలో ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ సమీపంలో. నేను విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, VTPS, దాన్ని ఇప్పుడు NTPS అంటారు. ఈ నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్లు వీటిలో విద్యుత్ ఉత్పత్తి అయ్యి కరెంట్ వైర్ల ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ దాన్ని లోకల్గా ఉన్న కరెంట్ సబ్స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మనం కరెంట్ తీసుకున్నాం, కరెంట్ తీసుకున్న తర్వాత మన వైర్లు, మన లైటింగ్ సిస్టమ్ అంతా దానికి కనెక్ట్ చేయబడినప్పుడు ఎక్కడో తయారైన ఆ విద్యుత్ని మనం ఉపయోగించుకుని లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, సిస్టమ్ పనిచేస్తూ ఉంది. దాని ద్వారా మనం ఈ యొక్క సౌండ్ని పెంచాలి. కాబట్టి ఎక్కడో తయారైన ఈ కరెంట్ని మనం ఉపయోగించుకుంటున్నట్లుగా దేవునిలో ఉన్న ఆ వెలుగు, దేవునిలో ఉన్న ఆ జీవం మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవునిలో ఆ నిత్య జీవం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆ జీవము 1 రోజు 2 రోజులు ఉండేది కాదు, అది నిత్యము ఉండేది అన్నమాట. చంద్రుడు ప్రకాశిస్తా ఉన్నాడు, తరతరాల నుంచి దేవుడు సృష్టించింది మొదలుకొని ఈ రోజు వరకు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. సూర్యుని యొక్క వెలుగు తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అలాగే దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వెలుగు ఎవరైతే తీసుకుంటారో వారిలో అది నిత్య జీవంగా ఉంటుంది. ఇంకా ఆ వెలుగు ప్రకాశించడమే కానీ ఆరిపోవడం అనేది ఉంది. నీవు కావాలని దేవునికి దూరం అయిపోయి, కావాలని దేవునికి విరోధంగా పాపం చేసి నీ ఆత్మను ఆర్పేసుకుంటే తప్ప ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టు. ఆ దేవుని యొక్క జీవము అది నిత్య జీవం అన్నమాట. కాబట్టి చాలా మంది ఒకవేళ వాళ్ళు చనిపోయేటప్పుడు ఏదైనా గొడవల వల్ల, లేకపోతే ఏదైనా అనారోగ్యం వల్ల, ఏదైనా అననుకూలమైన పరిస్థితుల వల్ల దేవునికి కొన్నిసార్లు దూరమైనా కానీ దైవసేవకులు ఏం చెప్తారంటే ఆ దేవుడిలో ఆ దేవుడు అనుగ్రహించిన ఆ నిత్య జీవం, ఆ నిత్య రక్షణ ఆ మనిషి కోల్పోవడం అని చెప్తారు. అది తాత్కాలికంగా ఆ కుటుంబీకుల్ని, ఆ మనుషుల్ని ఓదార్చడానికి ఆ మాటలు చెప్తారు. కానీ దాని గురించి మనం దేవుడే తీర్పు ఇచ్చేది. ఒక మనిషి రక్షణ పోగొట్టుకుంటాడా, రక్షణలో నిలిచి ఉంటాడా అనేది అది దేవుని ఇష్టం. దేవుడు ఆయన యొక్క తీర్పులు అవి వేరుగా ఉంటాయి. మనం ఆలోచించే ఈరోజు ఆరాధన కంటే మనం చూసే విషయం ఏంటంటే ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం వెలుగుగా ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ అది చీకటికి దాన్ని గ్రహింపగా. అలాగే మనం కూడా ఒక దినాన రక్షణ పొందక మునుపు మనం కూడా మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేయబడిన స్థితిలో జీవం కలిగిన దేవుని తెలుసుకోవాలనే ఏ విధమైన ఆసక్తి లేకుండా జీవించిన వారు. అయితే దావీదు భక్తుని హృదయంలో ఒక ఆశ ఉందండి. రండి 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. పేజ్ నంబర్ 473, 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి
నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు. జీవం కలిగిన దేవుని కొరకు ఒక తృష్ణ, ఒక ఆశ అనేది ప్రతి మనిషిలో ఉంటుందండి. ప్రతి మనిషిలో దేవుని కొరకు తృష్ణ, ప్రతి మనిషిలో దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఉన్న ఆకలిని బట్టి, ఆ దేవుని కొరకున్న తృష్ణను బట్టి మనుషులు రకరకాలైన పుణ్యకార్యాలు, రకరకాలైన ధర్మాలు చేస్తూ వస్తారు. వారికి తెలిసిన విధానంలో ఆ మనిషి యొక్క ఆత్మలో ఉన్న ఆ తృష్ణ, ఆ ఆకలి తీర్చుకోవాలని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఆకలిని బట్టి ఇప్పుడు మనుషులు చేసే తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, పుష్కర స్నానాలు, ఇంకా ఏమంటాం మనం, రాత్రంతా మేల్కొని ఉంటాం, ఏమంటాం జాగరణాలు, ఇవన్నీ దేనికోసం అంటే ఆ ఆత్మలో ఉన్న ఆ తృష్ణ, జీవం కలిగిన దేవుని తెలుసుకోవాలనే ఆశను బట్టి మనుషులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే జీవం కలిగిన దేవుని తెలుసుకుంటారో వారిలో ఆ ఆశ, ఆ తృష్ణ అనేది తీర్చబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభునందున్న జీవం ఎవరైతే పొందుకుంటారో వారిలో ఆ ఆశ, ఆ తృష్ణ అనేది తీర్చబడి ఈ లోకంలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ ఆశను దేవుడు తీర్చి దేవుని యొక్క వెలుగుతో, దేవుని యొక్క జీవంతో వారిని నింపుతా ఉన్నారు. కాబట్టి దావీదు భక్తుని యొక్క హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే జీవము కలిగిన దేవుని కొరకైన తృష్ణ, జీవము కలిగిన దేవుని కొరకైన ఆశ. అది ప్రతి మనిషిలో ఉంటుంది. ఎవరైతే ఆ ఆశను తీర్చుకున్నారో, ఎవరైతే జీవం కలిగిన దేవుని దర్శించి ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలిచి ఉండి లోకంలో దేవుని స్తుతిస్తూ ఉంటారో దావీదు భక్తుని వలె ఆ దేవుడు వారి యొక్క ఆశ, వారి యొక్క తృష్ణను తీర్చిన వాడుగా ఉంటాడు. ఈ లోకంలో మనం కూడా అలాంటి ఆశ కలిగి మనం కూడా చీకట్లో ఉన్నామంట. దేవుని యొక్క వాక్యంలో రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మిమ్మల్ని మీ మనోనేత్రములు వెలిగించబడినందున, పేజ్ నంబర్ 173. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాక్షయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తమను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. కాబట్టి లోకంలో మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు మన మనోనేత్రాన్ని వెలిగించాడు. ఆ మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి తెలుసుకోక ముందు మనం ఎలా ఉన్నామంట? మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేయబడిన స్థితిలో. ఎప్పుడైతే దేవుడు మన మనోనేత్రాలని వెలిగించాడు, ఆయన జీవము, ఆయన యొక్క వెలుగు చూసినట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. తర్వాత రండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా
యేసుక్రీస్తు అను ఒకరి ద్వారానే ఏలుదురు. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ జీవం మనకు ఎలా వచ్చిందంటే, మనం పాపం ఎలా వచ్చిందంటే ఆదాము అవ్వల ద్వారా మనకి పాపం అనేది జన్మతో పాపం అనేది మనకి సంక్రమించింది. కాబట్టి ఆ ఒక్క మనిషి ద్వారా మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు. ఈ లోకంలో తల్లి గర్భంలో నుంచి లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఎదిగే కొద్ది లోకంలో ఉన్న పాపమును నేర్చుకుంటా ఉన్నారు. చిన్నపిల్లవాడికి ఆ పిల్లవాడు పాపం చేయాలని కానీ, బూతు మాటలు మాట్లాడాలని కానీ, ఇతరులను కొట్టాలని కానీ ఎవరు చెప్పరు. స్వతహాగా పిల్లలే నేర్చుకుంటారు. అటువంటి ఈ లోకంలో పాప శరీరంలో జీవిస్తూ పాపమును చూస్తూ ఎదుగుతున్న ప్రతి మనిషి ఆ పాపములో ఆదాము అవ్వల యొక్క పాపము స్వతః సిద్ధంగా ఈ మనిషి నేర్చుకుంటూ ఈ శరీరంలో ఆ పాపము ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏమొచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళా చదువుతున్నాను 17వ వచనం, రోమపత్రిక 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును పొందువారు జీవం గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకరి ద్వారానే ఏలుదురు. 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. 19వ వచనం కూడా ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడెరో, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. కాబట్టి పాపము ఆదాము ద్వారా వచ్చింది. కడపటి ఆదాము ద్వారా నీతి, జీవము, కృపా బాహుళ్యము, నీతి దానము మనందరికీ అనుగ్రహించబడింది. కాబట్టి ఆ వెలుగు, ఆ జీవం అనేది దేవుని యొక్క జీవం, దేవుని యొక్క వెలుగు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వెలుగు, ఆ జీవము మనందరికీ అనుగ్రహించబడింది. ఆ తర్వాత రండి, యోబు చెప్తున్న ఒక మాట, 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు 33వ అధ్యాయం. 28వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనం. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును, కోపములోనికి దిగిపోకుండా ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవుల ముందు వెలుగు చేత వెలిగించబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై. లోకంలో యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, తన యొక్క సొంత అనుభవంలో నుంచి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 28వ వచనం మళ్ళీ చదవండి. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. కోపములోనికి దిగిపోకుండా ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూస్తున్నాడు. కాబట్టి లోకంలో దేవుడు మనల్ని, కోపం అంటే పాతాళ కోపం, నరకం, ఆ నరకంలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. నరకంలో నుంచి విమోచించబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవాన్ని చూస్తున్నాడు. కాబట్టి లోకంలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వెలుగు చూడకముందు మనం మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేయబడింది. దేవుడు మన మనోనేత్రాలను వెలిగించాడు.
ఆ పాతాళ కూపము, నరకం ఎందుకు వచ్చింది? నరకము పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం అంటే దేవునితో నిత్య ఎడబాటు, అగ్ని గంధకాలతో అంటే గుణములో వేయబడటం ఆ యొక్క పాపమునకు వచ్చే జీతం. అటువంటి మరణమునకు, నరక కోపమునకు పాత్రలుగా ఉన్న మనల్ని ఆ నరక కోపము నుండి, ఆ మరణం నుండి దేవుడు విడిపించి దేవుని యొక్క వెలుగులోనికి నడిపించాడు. దేవుని యొక్క జీవాన్ని అందించాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవంలోనికి మనం రాకముందు మనం ఎక్కడున్నామంటే, రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారా ఎవరైనా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపాడుకునేది. జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించి గలిలయ. ఇప్పుడు చెప్పండి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచి మరణ ప్రదేశంలో, మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులోనికి రాకముందు, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని పొందకముందు మనుషులందరూ చీకట్లో ఉన్నవారంట. యెషయా గ్రంథంలో కూడా మాట చదువుతాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పేజీ నంబర్ 574. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలం ఆయన జెబూలూను దేశము, నఫ్తాలి దేశమును అవమానపరచు. అంత్యకాలం ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు నివసించి గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయించున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో వారు చీకటిలో కూర్చున్నారు అని చెప్పబడింది. ఇక్కడ యోహాను యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో వారు చీకటిలో నడుస్తూ ఉన్నారని చెప్పబడింది. ఆ తర్వాత రండి యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను 1:4 ఇందాక మనం చదువుకున్నాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపక. చీకటిలో కూర్చున్నవారు, చీకటిలో నడిచేవారు, చీకటిలో సంచరించేవారు, చీకటి దేవుని యొక్క వెలుగును గ్రహించకుండా ఉన్న వారి యొక్క మనోనేత్రాలను వెలిగించి, వారి యొక్క మనోనేత్రాలు వెలిగించి ఆ వెలుగును, ఆ జీవమును గ్రహించేటట్లు దేవుడు చేశాడు. కాబట్టి ఆ వెలుగు మనకు కూడా ప్రత్యక్షపరచబడింది. అందుకే యోహాను పత్రికలో యోహాను రాస్తాడు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన అది. ఎవరిదో ఫోన్ మోగుతాం చూడండి. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచున్నాము. ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియచేయుచున్నాము. కాబట్టి లోకంలో దేవుని యొక్క వెలుగుని ఎవరైతే చూస్తారో వారు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ వెలుగు మాకు ఏమైందంటే ఆ వెలుగు మాకు ప్రత్యక్షమైంది అని చెప్తున్నారు. దేవుని యొక్క వెలుగు చీకటిలో కూర్చున్నవారు, చీకటిలో సంచరించేవారు, చీకటిలో వెలుగును గ్రహించలేక చీకటిగా ఉన్న మనుషులకు దేవుడు ఆ వెలుగును ప్రత్యక్షపరచాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఆ వెలుగును ప్రత్యక్షపరిచి ఈ లోకంలో మనందరినీ ఆయన వెలుగులోనికి నడిపించాడు. అందును బట్టి ఈ లోకంలో మనము ఆ వెలుగు పొంది, ఆ జీవాన్ని పొంది
దేవునిలో ఆనందిస్తూ, దేవునిలో సంతోషిస్తూ, ఆ జీవాన్ని గురించి, ఆ వెలుగు గురించి విన్నప్పుడల్లా, ఆ వెలుగు గురించి మాట్లాడినప్పుడల్లా, ఆ వెలుగు గురించి ధ్యానించినప్పుడల్లా ఆ జీవం మనలో వెలుగుకేదిగా. కాబట్టి ఈ లోకంలో దేవుని స్తుతించుకుంటూ ఆయన యొక్క వెలుగులో నడవడానికి, ఆయన యొక్క సన్నిధిలో చేరవచ్చి ఆ జీవాన్ని స్తుతించడానికి, ఆ జీవపు వెలుగులో నడుస్తూ, ఆ జీవపు వెలుగులో నడిచే ప్రజలందరితో కలిసి దేవుని స్తుతించుకుంటూ ఈ లోకంలో జీవించడానికి దేవుడు మన పట్ల తన కృపను చూపించాడు. ఆ జీవాన్ని గురించి ఇంకొక మాట చదువుకుని ప్రభువును ఆరాధించడానికి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. యెషయా 60వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, క్షమించండి, 20వ వచనం. నీ సూర్యుడిగా అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా. ఇందాక యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో నన్ను వెంబడించువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంది అని చెప్పారు. కాబట్టి ఆ నిజమైన వెలుగు ద్వారా మనం అందరము వెలిగించబడ్డాం. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మన మనోనేత్రాలకున్న గుడ్డితనం, మన మనోనేత్రాలకున్న ఆ పాప పొరలను దేవుడు తీసివేసి మన మనోనేత్రాలను వెలిగించాడు. ఇప్పుడు ఆ నిజమైన వెలుగుని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ఆ వెలుగు గురించి యెషయా ఏం చెప్తున్నాడు? ఆయన నిత్యమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో అది నిజమైన వెలుగు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. ఆ తర్వాత రండి దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, పేజ్ నంబర్ 221. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిస్తున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. దేవుని యొక్క వెలుగు గురించి 3 మాటలు చదివాం. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ వెలుగు గురించి యోహాను ఏం చెప్తున్నాడంటే అది సత్యమైన వెలుగు, నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, సత్యమైన వెలుగు. ఆ వెలుగు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు చీకటిగా ఉన్న మనము, చీకటిలో కూర్చున్న వారము, చీకటిలో సంచరించిన వారము, చీకటిని ప్రేమించిన మనల్ని మన మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనాన్ని తొలగించి మన మనోనేత్రాలను వెలిగించి ఆ వెలుగును తెలుసుకుని, ఆ వెలుగును పొంది, ఆ జీవాన్ని పొందుకుని ఈ లోకంలో ఆ జీవం కలిగిన ఆ ప్రభువును మనం స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువు మనకి చేసిన ఆ గొప్ప కార్యం, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కలువరి శిలువలో, యేసుక్రీస్తు ప్రభువు ఈ మధ్యన మనం గుడ్ ఫ్రైడే జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని గంటలకు సిలువ వేశారని చెప్పుకున్నాం? ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం జరిగింది? దేశమంతా చీకటిగా ఉంది. మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువకు ముందు, యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రక్షణ అనుగ్రహించడానికి ముందు కటిక చీకటిలో గాఢాంధకారంలో ఉన్నారు. అందుకే ఇందాక మనం చదువుకున్న చీకటిలో కూర్చున్నవారు జెబూలు నఫ్తాలి మరణ ఛాయలో చీకటి గల ప్రదేశంలో కూర్చున్నవారు, చీకటిని ప్రేమించిన వారు, చీకటిలో సంచరించిన వారు, చీకటిలో కూర్చున్నవారు, గాఢాంధకారంలో ఉన్న మనల్ని దేవుడు మనకి వెలుగై, దేవుడు మనకి జీవమై, ఆయన నిత్య జీవములోనికి, ఆయన నిత్యమైన వెలుగులోనికి, ఆయన సత్యమైన వెలుగులోనికి, మూడవది నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, మూడవ వెలుగు సత్యమైన వెలుగు. యోహాను సువార్త 1వ పత్రిక 2వ అధ్యాయం
8వ వచనం. మరియు యోహాను సువార్త 1:9వ వచనంలో నిజమైన వెలుగు ఉండేది. ఆ వెలుగు లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తాం. మనుషులందరూ చీకట్లో ఉన్నాం, లోకమంతా గాఢాంధకారంలో ఉన్నాం. యేసుక్రీస్తు అనే వెలుగు ప్రకాశించి ఆ వెలుగు మన మనోనేత్రాలను వెలిగించి అది నిజమైన వెలుగని, ఆయన నిత్యమైన వెలుగని, ఆయన వెలుగు సత్యమైన వెలుగని మనం తెలుసుకుని ఆ వెలుగును అంగీకరించి ఆ వెలుగులో సంచరిస్తూ ఆ వెలుగులో ఉన్న ప్రజలందరితో కలిసి సంతోషిస్తూ ఆ జీవం కలిగిన దేవుడి గురించి తెలుస్తున్నాం. ఆ జీవం కలిగిన దేవుడి గురించిన ఆకలిని దేవుడు మనల్ని తీర్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా గాఢాంధకారంలో ఉన్న లోకాన్ని తిరిగి వెలిగింపజేసి ఆ వెలుగు నిత్యమైన వెలుగు ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులో సంచరిస్తూ ఆ వెలుగులో మనం కీర్తనలు పాడుకుంటూ స్తుతిస్తూ ఈ లోకంలో జీవించే భాగ్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు మన చీకటిని తొలగించడానికి శిలువలో మన కోసం బలి మన పాప శిక్ష యావత్తు భరించి మనం చీకటిలో చేసిన ప్రతి కార్యం నుండి మన యొక్క పాప శాప దోషములన్నిటి నుంచి వెలిగించి మనకి మనోనేత్రాలను వెలిగించిన ఆ ప్రభు ఆయన నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, సత్యమైన వెలుగును మనం నడిపిస్తున్న మన ప్రభువుని మనం స్తుతించి ఆరాధించి కనపరుస్తాం. రండి మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొని మనం లేచి నిలబడి ప్రభువుని ఆరాధించడానికి ముందుగా పాట సంఖ్య 180, పెద్ద పాటల పుస్తకాల్లో 220, చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 180, పెద్ద పాటల పుస్తకాల్లో 220. పల్లవి మొదటి చరణం, 2-3 చరణాలు, చివరి చరణం పాట. పల్లవి 1, 3, 4, 5, 6 చరణం. 180 చిన్న పాట పుస్తకాలు, పెద్ద పాట పుస్తకాలు 220. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే, యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. నీవే జీవా
కూర్చోండి. దేవుని యొక్క వాక్యంలో ప్రభు స్తుతించి ఆరాధించి మొదటిగా సండే స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుని ఆరాధించి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుని యొక్క వాక్యంలో ప్రభుని స్తుతించి ఆరాధించి ఆరాధించండి. ప్రభువా మీ కౌగిలిలో మీ రెక్కల చాటు నన్ను భద్రపరిచి ప్రభువా నా ఆయుష్కాలను పొడిగించి ఈ భూమి మీద నన్ను జీవంతో ఉంచి నాయన నా తండ్రి సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారని నాయన భక్తులు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి సజీవులు నన్ను కూడా నా తండ్రి చేర్చి సజీవురాలని సజీవుడైన నా తండ్రిని స్తుతించే గొప్ప ధన్యతను భాగ్యమును కృపను దేవా మీరు నాకు అనుగ్రహించినందుకే మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా మీరు అక్కడ భాగాలండి మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభువా నా మాట విని నన్ను పంపిన వాడిని అని విశ్వాసముకు వాడు మీకు ఉద్యోగంగా వాడని నా తండ్రి మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా నేనైతే నా తండ్రి జీవము లేనిదానిగా నిజమైనటువంటి స్థితిలో ప్రభువా లోకంలో తిరుగులాడుతూ ఉన్న నన్ను ప్రభువా నా తండ్రి నాయన నా తండ్రి నాకు జీవం ఇవ్వడానికి ప్రభువా నా తండ్రి జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. దయలో మా తండ్రి నమ్మకమైన మా రాజా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను నాయన. నేనైతే తండ్రి చీకటిలో నాయన మరణ ఛాయలో ప్రభువా నా తండ్రి అంధకారంలో తిరుగులాడుతూ ఉన్న నన్ను ప్రభువా నా యొక్క మనోనేతరులకు గురుడితనము కలుగజేసి మిమ్మల్ని గుర్తించలేని స్థితిలో ప్రభువా మీకు దూరస్తురాలిగా ఉంటూ ప్రభువా నేనున్నప్పుడు నా తండ్రి నాయన నా దేవా అయ్యా నీవు వెలుగైన దేవుడు తండ్రి నాయన నిత్యమైన వెలుగుగా యెహోవాయే నీకు నిత్యమైన వెలుగని ప్రభువా వెలుగుగా ఈ లోకానికి వచ్చినందుకే మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా యొక్క మనోనేత్రాలను వెలిగించి జీవాధిపతివైన మిమ్మల్ని గుర్తించే కృపను మిమ్మల్ని ఎరిగే భాగ్యమును ప్రభువా మీరు నాకు అనుగ్రహించినందుకే మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంత గొప్ప దేవుడు అయ్యా నా తండ్రి నీవు నా యొక్క అనుదిన జీవిత యాత్రలో నా తండ్రి నాకు జీవాధిపతిగాను నా తండ్రి నిత్యమైన వెలుగుగాను సత్యమైన వెలుగుగాను ఉంటూ ప్రభువా నన్ను నడిపిస్తున్నందుకే మీరు స్తోత్రాలు. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగుగా ఉంచినందుకే మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి నాయన నా దేవా నా పాపములకు నా తండ్రి నాయన రావలసిన శిక్ష నిత్య నరకానికి నిత్య నరకానికి నేను పాత్రలు ఏంటట్టుగా ప్రభువా ఆ నిత్య నరకము నుండి నన్ను తప్పించి ప్రభువా నన్ను మీ జీవముతో నింపి నాయన నాకు వెలుగుగా ఉండి ప్రభువా నా తండ్రి మీ యొక్క మార్గంలో నన్ను నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాను నా తండ్రి. అంతేకాదు నా దేవా నా అనుదిన జీవిత యాత్రలో నాతో ఉంటున్న తండ్రి మీకు స్తోత్రాలు. నాకు చాలిన దేవుడవుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి ఎండల్లో ప్రభువా నా తండ్రి అనేకమైన బలహీనతల చేత నా తండ్రి ఎండలు తట్టుకోలేనటువంటి దౌర్భాగ్యవస్తులు నేనుంటుండగా దినదినము నా తండ్రి మీ పునరుద్ధాన శక్తితో మీ పునరుద్ధాన బలముతో నన్ను నింపి నడిపిస్తున్నందుకే మీరు స్తోత్రాలు నాయన. నిత్యము నీవు నా గొప్ప దేవుడమని నా పక్షంగా రుజువుపరుచుకుంటూ వస్తున్నందుకే మీకు స్తోత్రాలు. అనుదినము నీ నూతనమైన వాత్సల్యతతో నన్ను నింపుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నా తండ్రి. అంతేకాదు నా ప్రభువా నా తండ్రి నాయన లోకంలో నశించిపోయే నన్ను మీరు వెళ్ళకి రక్షించుకున్నందుకే మీకు స్తోత్రాలు. మీ ప్రియబిడ్డగా అంగీకరించినందుకే మీకు స్తోత్రాలు. మీ ఘనమైన పరిచర్య కొరకు మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి ఎందుకు పనికిరాని నన్ను ఏ యోగ్యత ఏ మంచి ఏ అర్హత లేని నన్ను ప్రభువా మీరు ఎంతగా ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. మీ యొక్క అపారమైన ప్రేమ నాపై చూపిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాదు నా తండ్రి నా పక్షంగా నా కుటుంబపక్షంగా నేను చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి మధ్యలో ఉంచబడినటువంటి నాయన వలలో నన్ను నేను పరీక్షించుకొని యోగ్యముగా పరిశుద్ధముగా చేయవేసే ధన్యతను కూడా మీరు నాకు దయచేస్తున్న మీ ప్రేమంతటి బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఇన్ని మేలు చేసిన తండ్రి నీకు నేనేం అర్పించగలనయ్యా. ఏమీ లేదు
వెంటనే ఎరిగిన హృదయంతో నా కొద్ది స్థుతి నా ఆరాధన నా తండ్రి నాయన నా గురించి తిరిగి రాని నా మీ ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో మీకే అర్పించి ఆరాధిస్తూ ఉన్నాను నా తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడుతూ వచ్చామని బట్టి వందనాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో నడుస్తూ వెలిగింపబడుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదని తండ్రి ప్రభువా నువ్వు నాయన తెలియపరుస్తూ వచ్చావు తండ్రి ప్రభు పరిశుద్ధ లేఖనం ప్రకారంగా. అయితే తండ్రి ప్రభువా నువ్వు సృష్టికర్త అయిన దేవా నాయన ఆకాశంలో భూమిని ప్రభువా నువ్వు సృష్టించినప్పుడు తండ్రి ప్రభువా జలములను సృష్టించినప్పుడు జలముల మీద చీకటి కమ్మెను నాయన. ఆ చీకటి తండ్రి ప్రభువా వెలిగింపజేయకుండా నాయన చీకటి కమ్మెని లేఖనం తెలియపరుస్తుంది. అయితే నువ్వు చూచినప్పుడు తండ్రి ప్రభువా ఆ చీకటిని గద్దించినప్పుడు తండ్రి నాయనతో సృష్టినంతా కూడా వెలుగుగా చేశావు. ఆకాశంలో భూమిని అంతా వెలుగుగా నింపావు. ఆ వెలుగులో తండ్రి ప్రభువా నరుని తండ్రి ప్రభువా నాయన నరుని మట్టితో తీసి తండ్రి ప్రభువా నరుని సృష్టించావు. ఆ నరుని సృష్టించిన కాకుండా ప్రభువా నరునిలో తండ్రి కదిలికలైనప్పుడు వెండిపోయేవాడిగా ఉన్నప్పుడు తండ్రి ప్రభువా నీ జీవాత్మని నీ జీవాన్ని నరులో నింపావు తండ్రి నాయన. ఆదాము సృష్టించావు. అయితే తండ్రి ప్రభువా ఆజ్ఞాతిక్యమైన పాపమైనప్పుడు తండ్రి ప్రభువా నాయన ఆదాములో ఉన్న నాయన జీవము నాయన నీ మాట తొలగించినప్పుడు ఆ జీవాన్ని నాయన ఆ జీవాత్మతో ఆయన చనిపోయిన వాడిగా ఉన్నాడు తండ్రి ప్రభా. అలాంటి వారసత్వంలో వచ్చిన వాడిని తండ్రి ప్రభా నాయన నేను కూడా జీవాత్మలో ఆయన చనిపోయిన వాడిగా నాయన ఉన్నాను ప్రభా. ఈ లోకంలో అలాంటి నాయన జీవాత్మ చనిపోయి చీకటిలో అపరాధంలో వచ్చి ఈ లోకము చీకటికి సాదృశ్యంగా ఉన్న చీకటిలో ఈ లోకంలో జీవిస్తున్నాను. అయితే ప్రభా ఆకాశం ప్రాకాశం నుంచి నన్ను తేలి చూసి తండ్రి ప్రభా నా రక్త మాసాల్లో పాలువాడిగా తండ్రి నాయన 33 సంవత్సరం తండ్రి ప్రభా నాయన వెలుగుగా వచ్చావు తండ్రి ప్రభా. అంతేకాదు నాయన ప్రభా నరునిగా నాయన బాప్తిస్తం తీసుకుని తండ్రి ప్రభా నువ్వు లోకంలోకి నాయన వాడికి వచ్చినప్పుడు తండ్రి ప్రభా అనేక విశ్రాంతి జనాంగం తండ్రి రక్షక నాయన చీకటిలో కూర్చున్నారు. అయితే వెలుగును గ్రహించలేకపోయారు. నువ్వు ఎప్పుడైతే తండ్రి ప్రభా నాయన బాప్తిసం నుంచి వెలుగు బయటకు వచ్చావు నాయన అందరూ ఇశ్రాయేలు దేశమంతటి కూడా వెలిగించబడింది ప్రభా. వెలుగును చూడగలిగారు అయా. నేను కూడా తండ్రి ప్రభా ఈ లోకంలో నాయన ప్రభా నేను వెనక ముందు అలాంటి నాయన చీకటిలో ఉన్నాను, పాపంలో ఉన్నాను. అయితే ప్రభా నా కోసం ఆకాశాన్ని చూసి ఆ కలవస్థిలో తండ్రి నాయన ప్రయాగం చేసి తండ్రి ఆ పుణ్య రక్తం చేసినంత మీద నాయన వెలుగుగా వచ్చి తండ్రి నాయన పరిస్థితులతో తనకి అడిగి పవిత్రపరిచి నాయన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రభు ఆ వెలుగు రాజ్యంలో నిలిచడానికి వెలుగుగా వచ్చావు తండ్రి ప్రభా. నా పక్షాన్ని నీ మీద చేసిన ప్రభు నేనే ఈ కొద్ది స్తుతి పరిశుద్ధమైన నామములో నీకే సమర్పించుకున్నాను తండ్రి. ఆరాధించడానికి ప్రభావాన్ని దారిపించినందుకు స్తోత్రాలు. నిలబడ్డని దాసులతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం వచనాల ప్రకారంగా మాకు తెలియజేస్తూ వచ్చారు. రోమా గ్రంథంలో మాట్లాడుతూ వచ్చావు. పాపులు నాయన చీకట్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ వచ్చావు. ఆ విధంగా తండ్రి యెషయా గ్రంథంలో కూడా నాయన మాతో మాట్లాడుతూ వచ్చావు. కీర్తనల గ్రంథంలో మాట్లాడుతూ వచ్చావు. జీవం గల తండ్రి నేను కూడా ఒకప్పుడు లోక పాపములో జీవిస్తూ ఉంటుంది. అయా చీకట్లో ఉండి ఎలుగుని గుర్తించలేక గ్రహించలేకుంటుంది. పాప కోపంలో నేను ఉంటుంది. దయగల తండ్రి నన్ను ప్రేమించావు ప్రభా. నీ గొప్ప బాహుగల్యము చేత దయగల తండ్రి నన్ను జీవింప చేసావు. నువ్వు నా కొరకు లోకానికి వచ్చి రక్తము కాచి రక్షించుకున్న దేవా నీ రక్షణ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నరకము తప్పించావు, పతాళము తప్పించావు, జీవాన్ని ఇచ్చావు, తెలుగులో నడిపిస్తూ ఉన్నావు. నేనేందో ఎందుకు జీవిస్తున్నానో గుర్తించే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభా. అన్ని విషయాల్లో ఈరోజు
పరిశుద్ధుడా గొప్ప దేవ నా పక్షంలో అయ్యా ఉన్నవాడు ఉన్నవాడు జీవించువాడుగా ఉన్నందుకు స్తోత్రములు. నీ వాక్యము నా పాదములకు ఎలుకగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంతవరకు ప్రభా నువ్వు నాకు తోడైనందుకు నాయన నీ వందనాలు చెల్లించుకుంటూ ఇంత భాగ్యం ఇచ్చావు, నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు అయ్యా. నాకు చేసిన మేలును ఉపకారాలు తండ్రి ఎన్నో చేస్తూ వచ్చావు తండ్రి. బలహీనరాలైన బలపరిచే భాగ్యం, శత్రువు మీద విజయమిస్తా వచ్చినట్టు నా తండ్రి అంతం వరకు సహించువాడు ధన్యుడన్నావు. ఆ రీతిగా ప్రభా ఎన్నో మాటలు నాలో నేను కుల్లి కోరాకై వాక్యమంతా తెలుసు, భాగమంతా తెలుసు, యాత్రంతా తెలుసు, లోకమేంతో తెలుసు. ఇన్ని విషయాల్లో ప్రభా నాయన నాతో ఉండి నువ్వు నడిపిస్తున్నందుకు నాయన ఇంత భాగ్యం ఈరోజు వాక్యము కొంచెం గ్రహించే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన ఇన్ని మేలు చేసిన ప్రభుకి నేనేమి కలుగుతానయ్యా. ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేతబడుకొని త్వరగా రానయ్యిందంటే ఏసై నామములో నీ పతి స్తుతి ఆరాధన నీ పాదాలకి సమర్పించుకుంటున్నాను తండ్రి. వందనాలు నాయన. ఇప్పుడు వరకు కాచి కాపాడి నాయన జీవం వల్ల తండ్రి ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి నాయన సజీవులలో బిడ్డలోని పరిస్థితుల్లో చేరి నేను కూడా నేను ఆరాధించే గొప్ప దాన్ని నేను కూడా నేను కనపరిచే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దాన్ని బట్టి పొందనాలు ప్రభా. ఉదాహరణ చెప్పిన లేఖన భాగాన్ని బట్టి పొందనాలు తెలియజేస్తున్నాను. దైవల తండ్రి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా పాపంలో శాపంలో అపరాధంలో వచ్చిన ఒకప్పుడు ప్రభు అయ్యా నువ్వు అంటే నేను ఎరకపోతుంది దయగల తండ్రి. గడంధకారం చేపట్ట వచ్చింది ప్రభు. దయగల తండ్రి నా రక్షక అయితే నేను ఆ నరకానికి పోవడం నీకు ఇష్టం లేక నా కొరకు ఆ పరలోకాన్ని తీసుకొచ్చి లోకానికి వచ్చింది. ఆ కలవశీలలో నా కొరకు నాయన నా తండ్రి నీ రక్తమంతా కూడా కార్చి సేవించి నా పల్లి పాపాన్ని కలిగి పవిత్రపరిచి నేను బిడ్డగా నీ బిడ్డగా చేసుకున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. అంతేకాదు నాయన దయగల తండ్రి చీకటి నుంచి నాయన నా తండ్రి నన్ను విడదీసి ప్రభా రక్షక నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను తీసుకొచ్చింది మీ వందనాలు తండ్రి. గొప్ప రక్ష నుంచి నా రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చిన దాన్ని బట్టి మీ వందనాలు. అంతేకాదు రక్షక పాపకు చీకట్లో ఉంటుంది ప్రభా. నా కళ్ళు నాయన బుద్ధితనంతో ఉంటుంది ప్రభా. దయగల తండ్రి అయ్యా దయగల నా మనోనేత్రాలు ఎదిగింపు చేసి ప్రభా నిన్ను చూసే భాగ్యాన్ని నిన్ను చూసి నాయన నేను కనపరిచే భాగ్యాన్ని నాకు ఇచ్చావు నాయన మీకు వందనాలు నాయన. దయగల తండ్రి ఈ లోకాన్ని ఇచ్చిపెట్టే నీ రాజ్యంలో గొప్ప ధన్యత కృపణ నాకు ఇచ్చిన విధాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. నా జీవితంలో నా తండ్రి రక్షిస్తున్నాను ఇప్పుడు వరకు కూడా ప్రభా ఈ కాపుదల నీ భద్రత మీరు ముందుంటే ఎరగననిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. నువ్వు ఎన్నో వేళ్ళు ఉపకారాలు చేస్తా వచ్చావు నాయన మీకు స్తోత్రాలు. సాతలైన వారి ఎన్ని విధాలుగా కలవరం చేసినప్పటికైనా ప్రభా అయ్యా నన్ను నేను పక్కకు బాగున్న ప్రభా నీ మార్పులో నడిచే భాగ్యాన్ని నాకు ఇచ్చిన విధాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇన్ని వేళ్ళు ఇన్ని ఉపకారాలు చేసి నా దేవుడికి నా రక్షకుడికి నా ఎమోషన్కి నేను ఏమిచ్చి కనపరుస్తున్నాను ప్రభా. ఇది నేను ఏమిచ్చినా రుణస్త్రాలను మీరు ఇచ్చిన రక్షణ పాత్ర చేరబోసుకొని నా స్థుతి నా ఆరాధన నా కొరకు తిరిగి రానయ్యున్నందుకు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకున్నాను తండ్రి. జీవంగా నేను గ్రహించలేకుండా ఉన్నాను ప్రభా. అయితే నా ప్రభా నేనే ఆ రీతిలో ఆయన పాపంలో కలిపి లేకుండా పోతుంది. అయితే ప్రభా నేనైతే చూడగలను నా వయసు చూస్తున్నాను నీ జీవం ఆయన పుట్టాను ప్రభా. ఆకాశాన్ని ఆయన ఆయా ప్రభా లోకానికి వచ్చి నా పాప శిక్ష యావత్సంతా కూడా ఆయన తీసుకొని సాతాను ఒక చిక్కులో ఉన్న నన్ను ప్రభా సాతాను గుడిలో ఉన్న నన్ను ప్రభా అయ్యా మీరు నా తండ్రి ఎవరిమైనా రక్షకున్నాను ప్రభా. నా ప్రతి పాపం కలిగి వచ్చి ప్రభా అయ్యా ఇంట్లో
సాహసాన్ని బట్టి మిమ్మల్ని చూపిస్తున్నాను. అంటే గంగా ప్రభావం ఆడిపించినైనా నా ప్రభావం నాకు వచ్చే పరీక్ష పరిశోధనలో నాకు వచ్చే ప్రతి బలింపులో అయినా మీరు నాకు సాలింపులో చూపిస్తున్నాను దేవా. నాకన్నా గొప్పవారు సమయాన్ని చూడడానికి అయ్యా నేను ఏ పాడిదాన్ని ప్రభావ నేను ఎందుకు పనికి మారిందైనా ఉంటావా నీ పనికి నేను దేవుడికి పనికి రాకపోయినా కూడా నాయన నన్ను విడవకుండా విడబారకుండా నాయన అయ్యా నువ్వు నన్ను కాపాడుతూ నాకు ఎదుగులో పోషిస్తూ అయినా అన్ని విషయాలు నాకు సాలించేవుడుగా నా పక్కనే ఉంటుంది అయ్యా. నేను నీకేమి కలిగినా అయ్యా నా జీవితం అంతా ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం స్థుతించినా కూడా నేను వస్త్రాలు దేవా. అయ్యా ఇచ్చే దేవుడు అయినా అయ్యా అంతేగా ప్రభావం లోకంలో వచ్చే నా తండ్రి ప్రతి వ్యాధుల్లో కూడా నాకు ఎంతగానో ప్రభావం నువ్వు స్వస్థిస్తున్నాను నీ దేవుడు చూపిస్తున్నాను కనపడుతున్నాను దేవా. దేవాన్ని అయ్యా జీవితంలో లోకం పంపిస్తే వ్యాధులు ఉంటారని ఆ నిరీక్షణ కూడా నాకు ఇచ్చిన దేవా. నా తండ్రి ఇంత గొప్ప దేవుడు నాకు రక్షణ పద్ధతి ఈ కొద్ది స్థితి ఆరాధన నా కొద్ది తిరిగి రాలేదన్నా ఏసై పరిశుద్ధమైన నామంలో నీకే సమర్పించుకుంటాను తండ్రి. దేవానా తండ్రి ఆయన బెంగళూరు నుంచి రావాలంటూ మాత్రం మధ్య తీసుకొచ్చావు దైవంగా తండ్రి. వాద్యాల పాటలో మహిళలను పెట్టేస్తూ దేవా నిలబడిన దాసుగా ప్రభా నా తన అనేక విషయాలు మా భావం చేస్తూ మొదట అవవాదం కాబట్టుకున్నామని రెండవదములు ఇచ్చవుతాను. ఓ దేవా తప్పుడు నేను పాపంలో పర్వాలో తండ్రి శాపంలో తండ్రి అయ్యా పాపం చేత ఎవరు వచ్చినట్టు నన్ను నరకం పాల్చి నన్ను తండ్రి అయ్యా ప్రభా నా తండ్రి అయ్యా ఇక యమలుగా రక్తం ద్వారా ప్రాణం వేటవుతాను రక్తం కాల్చవుతాను పరిశుద్ధుడా నీటి మూత్రంగా రక్తం ద్వారా తండ్రి నా పది పాపలు పది రాగను గడి ఆ పాప నాటకాలు రాని శ్రీకంఠ తొలగించి ఈ ఎలుగులో నడుచుకున్న గొప్ప తండ్రి చూద్దాం. పరిశుద్ధులైన బిడ్డలో మోరియమంద నోరారాధేశ గొప్ప తండ్రి దయగలేని తండ్రి నాయన నరకానికి బాంసాలు పట్టుకురావు. ఓ దేవా నా తండ్రి ఏలుగులో ప్రభా నడుచుకునే గొప్ప తండ్రి ఎల్లప్పుడూ ప్రభా నిన్ను శుద్ధించుకునే ప్రభా ఏలుగులో నడుచుకున్న గొప్ప దాచు. ఓ దేవా ఈ క్షణంలో ప్రభా నిచ్చే అయ్యా ఇలా మొదలుపెట్టి నిచ్చి నీ రాజ్యంలోని గొప్ప జనం నిలవించి నిలబెట్టేస్తూ అయ్యా ప్రభా నిశ్చర్యలు కాకాన్ని రక్తం పాలించి నిలబెట్టేస్తూ అయ్యా ప్రభా నా తండ్రి మరియా మధ్యలో నోరారాధేశ గొప్ప దాన్ని చెప్పారు నా పాప నేత్రాలు రాలిపోయి ప్రభు. ఓ దేవా నా తండ్రి రక్తంతో కరగబడి మార్చు అన్న కన్నావు కొన్నావు దేవానికి చేస్తావు ఇదే పెట్టి కొన్నావు తండ్రి సేవట్లో ప్రభ ఎల్లప్పుడూ నడుచుకొని సంతోషమైన ఆనందంలో ప్రభు సంకలానికి భాగ్యం దాచి సమస్తాంతే నేను నామానికి మహిమా ఘనత ప్రభావం పాటు నా హృదయపూర్వక నా స్థుతి ఆరాధన స్థుతిస్తూ పరిశుద్ధమైన నామని స్థుతించి ఆరాధన చేరుకున్నాం తండ్రి. ప్రభువులో నయనాన్ని సరస్సు సంపాదించని విడుదల నేను కూడా నేను స్థుతించడానికి కనపరచడానికి తండ్రి నాటి గొప్ప సమయాన్ని నీకున్నాను. నేను నా తండ్రి దాసుడు నాతో మాట్లాడుతూ ఇచ్చినందుకు నీకున్నాను. ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను. నా తండ్రి నేను నశించి నరకాన్ని పోట నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుని లోకానికి పంపి నేను నా తండ్రి ఆయన కార్చిన మూలమైన రక్తం ద్వారా నా పది పాపం కడిగి పవిత్రపరిచిన మొదటి దినాన్ని బట్టి నీకున్నాను. జీవిత యాత్రలో అనేక వరకుల్లో ఇబ్బందుల్లో వచ్చే పరీక్షలో పరిశోధనలో నాయన నా తండ్రి నాకు ముందు నడుస్తూ నడిపిస్తూ యాత్రా జీవితం అంతట్లో నీ కృపణకు తోడుగా ఉంచుతున్నందుకు నీకున్నాను. నేను నా తండ్రి ఈ తోడికి నన్ను నా కుటుంబాన్ని సజీవులుగా ఉంచి అయా ప్రతి పరిస్థితి నుంచి నా కుటుంబాన్ని తప్పిస్తూ నన్ను అనుదినులైన పరుస్తున్న నడిపిస్తున్న నా గొప్ప దేవా అయా నేనేమీ కలిగి ఉన్నాను తండ్రి. త్వరలో తిరుగు రానయ్యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక నా స్తుతి